కాకినాడ నగరంలో సంత చెరువు సమీపంలో గల కోరిన కోరికలు తీర్చిన కొంగు బంగారు తల్లిగా పేరొందిన శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుండి అమ్మవారి 13వ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు చేబ్రోల కృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు అరటికట్ల రాంబాబు, చెల్లూరు సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ బ్రహ్మానందం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు నాగేంద్ర, ఆచార్య తదితరులు పాల్గొన్నారు. విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్ర అవ్వాలని కోరుకున్నాం. అదేవిధంగా 9వ తారీఖున జరిగే మూలా నక్షత్రం రోజున సామూహిక సరస్వతీ పూజతో పాటు సరస్వతీదేవి అలంకరణ కూడా జరుగును. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకు జరిగే నవవర్ణాచల పూజలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమం అందరూ కూడా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకున్నాం. అదేవిధంగా ఈ ఆలయానికి ఇప్పటివరకు కూడా అభివృద్ధికి తోడ్పడినటువంటి మన బ్రహ్మశ్రీ అరటికట్ల రామ్మోహన్ రావు గారికి మేమంతా కూడా వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము కూడా వారిలాగే చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది విధంగా కూడా మనం ఈ యొక్క అమ్మవారి యొక్క ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం చేసుకునే దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకోవాలని తలంపుతో ఈ కార్యక్రమం పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి భక్తులు కూడా మా విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరి భక్తులు దాతలు సహాయ సహకారాలతోటి ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి అందరం కూడా కృషి చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ధరించి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుతూ, అలాగే ఉదయం 4 గంటలకు అమ్మవారికి అభిషేకం, అనంతరం అలంకరణ, నవవర్ణచన పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అదేవిధంగా సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయి. మరి ఈ నవవర్ణచన పూజ విశిష్టంగా కాకినాడలో ఒక 5-6 గుళ్ళలో జరుగుతాయి. అందులో ప్రథమంగా మన కామాక్షి అమ్మవారి గుళ్ళో కూడా జరుగుతుంది. ఈ నవవర్ణచన పూజ పిఠాపురం అర్చకులు ఇంజమూరి సత్యనారాయణ శర్మ గారు చేస్తున్నారు. అలాగే రేపు అనగా 3వ తారీఖు ఉదయం 8:39 కలశ స్థాపన చేయడం జరుగుతుంది. కలశ స్థాపన చేసే దంపతులు చింతపల్లి సతీష్ గారు దంపతులు కలశ స్థాపన మహోత్సవం, అలాగే మన సేబోలు కృష్ణ గారు కుమారులు కూడా కూర్చోవడం జరుగుతుంది. ఈ కలశ స్థాపనకు 50 మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించి కలశ స్థాపనలో పాల్గొవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. శ్రీ కంచి కామాక్షి అమ్మవారు శ్రీ కాకినాడ సంతచేరు సినిమారోడ్ శ్రీ ఆలయంలో వేయించేస్తున్నారు. శ్రీ కామాక్షి అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవం రేపు నుంచి మొదలవుతున్నాయి. అలాగే శ్రీ అమ్మవారికి నవరాత్రి మహోత్సవం సందర్భంగా నవవర్ణాత్రి పూజ కార్యక్రమం జరుగుతాయి. అలాగే తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేకములు, అలాగే ప్రతిరోజు ప్రసాద వితరణ, అలాగే అమ్మవారికి అర్చన అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు కూడా వచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలు పొందకోరుచున్నాం. అలాగే కమిటీ సభ్యులు కూడా ఈ ఆలోచన అమ్మవారి కలశ స్థాపన 8:30 జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందకోరుచున్నాం. దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా జరిపించినట్టుగానే ఘనంగా జరిపించడానికి మా కమిటీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. అదే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే కాకుండా ఒక కొత్త వ్యక్తులకు ఇవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి చేబోలు కృష్ణ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఆయన చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరిపిస్తాం కాబట్టి భక్తులు 50 మంది కూడా యథావిధిగా వచ్చి అమ్మవారి పూజలు జరిపించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కలశ పూజ చేసాం. అయితే ఈ సంవత్సరం కలశ పూజ ఏ డేటో అన్నది ఇంకా నిర్ణయించలేదు, కానీ కలశ పూజ కూడా చేయించడానికి నిర్ణయం తీసుకున్నాం. భక్తులు 50 మంది కూడా గ్రహించవలసిందిగా కోరుచున్నాం.